హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి న్యూరో చైన్ ఏఐ అనమాట. దీనికి వచ్చేసి ఫాలోవర్స్ వచ్చేసి 102K మెంబర్స్ అన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. సో అసలు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటో ఒకసారి చూద్దాం. దీంట్లో మనం పార్టిసిపేట్ చేసినందుకు NCN టోకెన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. టీజీ వచ్చేసి డేట్ అన్నది త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోకనామిక్స్ ఒకసారి చూసుకుందాం. టోటల్ సప్లై వచ్చేసి 3 బిలియన్ టోకెన్స్ అనమాట. దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మనకు 42% అన్నది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఎలాగా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. సో ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ మెటామాస్క్ అన్నది క్లిక్ చేయండి. సో మీకు మెటామాస్క్కి ఒక పాపప్ వస్తుంది. సో నెట్వర్క్ అన్నది యాడ్ చేసి అప్రూవల్ చేసి సైన్ ఇన్ చేయండి. సో ఇక్కడ పాపప్ వస్తుంది కదా, నేను చూపిస్తాను ఒకసారి. సో ఓకే, ఆల్రెడీ నేను యాడ్ చేశాను. సో ఇలాగా మెయిన్ నెట్కి అప్రూవల్ లాగా చేయమని చెప్పి వచ్చింది కదా, అది చేశాక ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో వన్ సైన్ ఇన్ అయ్యాక డైలీ ఎలా పర్ఫామ్ చేయాలి టాస్క్ అన్నది నేను ఒకసారి చూపిస్తాను. సో మీరు మెటామాస్క్ డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట పేజ్. సో ఇక్కడ పేజ్ ఓపెన్ అయ్యాక డైలీ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది చూపిస్తాను. మెయిన్ వచ్చేసి ఇక్కడ వెయిట్ లిస్ట్ అని ఉంది కదా, ఇది ఫస్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ చేయండి. వెయిట్ లిస్ట్ అన్న దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో క్లిక్ చేశాక ఇక్కడ డైరెక్ట్ నా రెఫరల్ కూడా అప్లై అయ్యిద్ది. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ మెయిల్ ఐడి ఇచ్చి వ్యాలెట్ అన్నది కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. మీరు ఇందాక మెటామాస్క్తో సైన్ ఇన్ అయ్యారు కదా, సో జస్ట్ ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చి జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చి ఇలాగ మీ రెఫరల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ మీరు లాగిన్ అవ్వగానే ఇది వన్ టైం, జస్ట్ ఫస్ట్ టైం మాత్రం చేస్తే సరిపోతుంది వెయిట్ లిస్ట్ అన్నది. రిమైనింగ్ టాస్క్ మాత్రం డైలీ పర్ఫామ్ చేయాలి. అది ఎలాగ ఏంటన్నా ఒకసారి చూద్దాం. సో ఇది వెయిట్ లిస్ట్ కదా, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజ్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది గ్యాలక్సీ టాస్క్ అనమాట. సో ఇది ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది చూపిస్తాను. నేను చాలా టాస్క్ అన్నది ఉంది, ఈజీ టాస్క్ నేను చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మింట్ అని ఉంది కదా, ఇక్కడ టాస్క్ అవైలబుల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ మింటెడ్ అని చెప్పి నేను ఆల్రెడీ మింట్ చేసేసాను. జస్ట్ ఒకసారి మళ్ళీ మీరు ఇక్కడ మీకు నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది అనమాట. సో ఇది మర్చిపోకుండా ఒకసారి మింట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ టాస్క్ అన్ని 1 by 1 ఒకసారి చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి హోమ్లో మీరు గ్యాలక్సీ టాస్క్ను NFT మింట్ చేయాలి. తర్వాత డేటా టాస్క్ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. పార్టిసిపేట్ మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ర్యాండమ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి జస్ట్ మీకు వచ్చినట్టు అప్లై చేయండి. నేను చూపిస్తాను ఒకసారి, పేజ్ లోడ్ అవుతుంది. ఇది రివార్డ్ పూల్ లాగా అనమాట. సో ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్వశ్చన్స్లో ఇక్కడ మీరు ఏదో ఒక 1 by 1 టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫస్ట్ ఒక టాపిక్ ఫస్ట్ది ఇక్కడ క్వశ్చన్ అడగండి. ChatGPT యూజ్ చేసి క్వశ్చన్ అడగండి, ఇక్కడ ఆన్సర్ చేసి సబ్మిట్ చేసేయండి. సో అలాగే ఇవన్నీ పర్ఫామ్ చేయండి. సో ఇవన్నీ 1 by 1 పర్ఫామ్ చేయండి. చేశాక ఇక్కడ వ్యాలిడేషన్స్కి రండి. వ్యాలిడేషన్స్కి వచ్చాక ఇక్కడ వీళ్ళు అడిగింది జస్ట్ కరెక్ట్ అని చెప్పి ఇలాగా టిక్ చేయండి. కరెక్ట్ అని చెప్పి ఇలా కరెక్ట్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ వ్యాలిడేటెడ్ అని చెప్పి వస్తుంది. సో ఇది క్వశ్చన్స్ అయిపోయింది. తర్వాత వ్యాలిడేషన్స్ కూడా 1 by 1 అలా కరెక్ట్ అని చెప్పి జస్ట్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోండి క్వశ్చన్స్ ఉన్నంత వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ట్రైనింగ్ డేటా సెట్. సో ప్రజెంట్ ఇది ఏమీ లేదు డిస్ప్లే అవ్వడానికి, ఓకే వచ్చింది. సో ఇది జస్ట్ ఇలా కొంచెం కింద స్క్రోల్ చేసి లోడ్ మోర్ చేసి జస్ట్ ఇది అవసరం లేదు అంతా, ఫస్ట్ 2 టాస్క్ మాత్రం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డేటా టాస్క్లోనే ఇంకొకటి AI బాట్ అని ఉంది కదా, అది గ్యాలక్సీలో కూడా సబ్మిట్ చేయాలి. స్క్రీన్ షాట్ అనేది ఎలాగ ఏంటని ఒకసారి చూద్దాం. సో ఇదే అనమాట ట్రైన్ వెల్నెస్ AI బాట్ అని చెప్పి ఇక్కడ పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక సేమ్ ఇందాక అక్కడ ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో సేమ్ అలాగే వస్తుంది, కొంచెం పేజ్ లోడ్ అవని. ఓకే, ఇక్కడ హెల్దీ లైఫ్ మోటివేషన్ ఉంది కదా, లైఫ్ స్టైల్ మోటివేషన్, ఇలాగా ఈ 4 ఉన్నాయి కదా, 1 2 3 4 ఇవి 1 by 1 సెలెక్ట్ చేయండి. క్వశ్చన్ దీనికి రిలేటెడ్గా ChatGPTలో సెర్చ్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ చేయండి. ఓకే, వన్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ సబ్మిట్ అని చెప్పి వ్యాలిడేషన్ అని చెప్పి గ్రీన్ కలర్లో వస్తుంది ఇక్కడ కింద పాపప్. దాన్ని ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే గ్యాలక్సీలో సబ్మిట్ చేయాలి ఆ టాస్క్ అన్నది. నేను చూపిస్తాను ఎక్కడ సబ్మిట్ చేయాలి ఏంటని. స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోవద్దు. తర్వాత ఇది కూడా వ్యాలిడేషన్ అన్నది కూడా
సేమ్ ఇందాకలాగా కరెక్ట్ అని చెప్పి చెప్పండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, అది ఇవ్వండి. ఇన్ కేస్ అది అవ్వకపోతే ఈ స్క్రీన్ షాట్ సబ్మిట్ చేయొచ్చు. సో జస్ట్ ఇది కూడా అంతే, కరెక్ట్ అని చెప్పి క్లిక్ చేస్తే వెళ్తారు, ఇక్కడ వ్యాలిడేటెడ్ అని చెప్పి పడిపోద్ది. సో ఇది చూసాము. ఇప్పుడు హోమ్ పేజ్లో గ్యాలక్సీ చూసాము, ఎన్ఎఫ్టీ చూసాము. తర్వాత డేటా టాస్క్లోనేమో ఏఐ బాట్తో చాట్ చేయడం అన్నది చూపించాం. తర్వాత ఇది మై అసెట్స్ అని చెప్పి ఇది మళ్ళీ సేమ్ గ్యాలక్సీ పేజే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ దీంతో మనకు సంబంధం లేదు. తర్వాత న్యూరో చాట్ అని చెప్పి ఇక్కడ ఒక బాట్ లాగా ఉంటుంది. జస్ట్ మీకు ఏదో ఒక క్వశ్చన్స్ ఏదన్నా రిలేటెడ్గా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గానే ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ టైప్ చేయండి అనమాట, అడగండి ఇక్కడ చాట్లో. జస్ట్ 1 or 2 క్వశ్చన్స్ డైలీ అడగండి, సరిపోతుంది. తర్వాత ఇది తర్వాత చూద్దాం అనమాట. ఇది న్యూరో ఎఫ్పిపి, ఓకే, న్యూరో పిఎఫ్పి. ఇది ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ యాక్చువల్గా మన సెల్ఫీ అడిగారు, ఏదో ఒక ఇమేజ్ ఇవ్వండి, ఏఐ జనరేట్ చేస్తుంది, ఒక 1/2 hour అలా టైం పట్టిద్దని చెప్పారు. ఇది అప్లోడ్ చేసినందుకు ఎన్సిఎన్ టోకెన్స్ అన్నది మనకి పాయింట్స్ అన్నవి యాడ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏదో ఒక ఫోటో అన్నది అప్లోడ్ చేయండి. సో ఏఐ అనేది జనరేట్ చేస్తుంది ఒక 1/2 hourలో. ఓకే, తర్వాత కావాలంటే ఇది యూజ్ చేసి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ కింద యూజ్ చేయండి, సరిపోతుంది. ఏదో ఒకటి ఇచ్చేయండి, సరిపోద్ది. ఇది వెయిట్ లిస్ట్ అన్నది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే జాయిన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇది మీ రెఫరల్ లింక్ అనమాట, మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి. ఒక 3 to 5 అకౌంట్స్ అన్నది మల్టిపుల్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేసి ఇదే అనమాట. మెయిన్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఆ బాట్ ఉంది కదా, ట్రైన్ ఏఐ బాట్, ఆ బాట్తో చాట్ చేయడం, తర్వాత గ్యాలక్సీ టాస్క్ అన్నది మెయిన్. సో ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇది ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి జస్ట్ వెనక్కి వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఓకే, క్లెయిమ్ చేసుకోండి, అంతే అన్నమాట. పర్ఫామ్ చేయవసరం లేదు మనం ఏమి. సో ఇవన్నీ అంతే, జస్ట్ మీరు ఓపెన్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. టెలిగ్రామ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేయండి. టెలిగ్రామ్ ఒకటి ఏమైనా అప్డేట్స్ వస్తే యూజ్ అయ్యింది. టెలిగ్రామ్ ఒకటి, డిస్కార్డ్ ఒకటి పర్ఫామ్ చేయండి. రిమైనింగ్ టాస్క్ ఉన్నాయి కదా, అవి జస్ట్ ఓపెన్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. జస్ట్ ఇది ఉంది కదా, రిఫ్రెష్ చేస్తే మీకు పాయింట్స్ యాడ్ అయిపోతే క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఇంకా వేరే డైలీ టాస్క్ ఉన్నాయి అనమాట, అది బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. అలాగే ఏంటనే నేను చూపిస్తాను, డైరెక్ట్ ఆ లింక్ మీకు ఇస్తాను. ఇన్ కేసు నేను ఇవ్వకపోయినా జస్ట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటన్నది చూపిస్తాను. సో ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యిద్ది కదా. ఓపెన్ అయ్యాక ఆ డైలీ టాస్క్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటని నేను చూపిస్తాను. ఒకసారి పేజ్ రీలోడ్ అవుతుంది. సో ఇలా వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, న్యూరో చైన్ ఏఐ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే డైలీ టాస్క్ అన్నది బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి టోకెన్ అప్కమింగ్ అని ఉంది. సో త్వరలో అనౌన్స్ చేస్తారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి బెటర్ ఒక 5 to 10 అకౌంట్స్ ప్లాన్ చేయండి. సో ఇలా జస్ట్ మెటామాస్క్ ఒక అప్రూవల్ వస్తుంది. ఇది అప్రూవల్ అంటే నెట్వర్క్ అన్నది స్విచ్ చేయండి. వన్స్ ఇది నెట్వర్క్ అన్నది స్విచ్ చేశాక ఎలా చేయాలి ఏంటన్నది నేను ఒకసారి చూపిస్తాను, డైలీ టాస్క్ అన్నది. సో ఇక్కడ డైలీ టాస్క్ అన్నది నేను చూపిస్తాను ఒకసారి. సో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకసారి కంప్లీట్ చేయండి, ఈజీ అనమాట. జస్ట్ ఓపెన్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి, సరిపోతుంది. రిఫ్రెష్ చేయండి, పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోండి. ఇవి మాత్రం డైలీ మీరు ఓపెన్ చేయండి అనమాట. ఈ 2 ఉన్నాయి కదా, ఒకసారి ఇవన్నీ చూడండి. ఇక్కడేమో వ్యాలెట్ మీది మెటామాస్క్ ఈవీఎం సబ్మిట్ చేయమంటుంది. నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. జస్ట్ మీ మెటామాస్క్ ఏదైతే గ్యాలక్సీకి ఇందాక వెబ్సైట్లో ఇక్కడ రిజిస్టర్ అయ్యారు కదా, సో సేమ్ ఉన్న వ్యాలెట్ అడ్రస్తోనే మీరు రిజిస్టర్ అవ్వండి. సో అదే అడ్రస్ ఇక్కడ మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇది వచ్చేసి డిస్కార్డ్. తర్వాత ఇదేమో అక్కడ మనం బాట్ చాట్ చేసాం కదా అది. సో ఇది డైలీ మీరు పర్ఫామ్ చేయాలి, ఈ 2 డైలీ. సో బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి, సేవ్ చేసుకుని జస్ట్ డైలీ విజిట్ చేయండి, పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ద్వారా మనకి ఎలొకేషన్ అన్నది వస్తుంది. సో జస్ట్ అలా క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి. ఓకేనా, ఇక్కడ పాయింట్స్ అనేది క్లెయిమ్ చేసుకోండి. సో ఇదే అనమాట. అన్నీ 1 by 1 చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సేమ్ టాస్క్ అన్నీ అంతే అనమాట. కాకపోతే మీరు ఈ డైలీ విజిట్ టాస్క్ అన్నది బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు డైలీ విజిట్ చేస్తారు మర్చిపోకుండా. సో పాయింట్స్ అన్నది ఎక్కువ వస్తాయి. సో అలొకేషన్ అన్నది కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే 42% మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. సో కమింగ్ సూన్ అన్ని కూడా మెన్షన్ చేశారు కదా టీజీ, సో మిస్ చేసుకోవద్దు. సో ఈరోజు వచ్చేసి ప్రాజెక్ట్ ఇదే అనమాట, న్యూరో చైన్ ఏఐ. సో వెయిట్ లిస్ట్లో మాత్రం జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది మెయిన్ అనమాట. మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి జస్ట్ జాయిన్ మీద క్లిక్ చేసి
తర్వాత ఇందాక ఏఐ బాట్ ఒకటి చూపిస్తాను కదా, సో అది ఒకసారి చూద్దాం. ఇక్కడే ఉంటుంది. జస్ట్ అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోమన్నా కదా, ఆ స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ చూపిస్తాను. ఇందాక చూసా. ఓకే, ఇది ఉంది కదా టాస్క్, ట్రైన్ వెల్నెస్ ఏఐ బాట్. సో ఇక్కడ స్టార్ట్ అని మీద క్లిక్ చేశాక ఒక ఫోటో అప్లోడ్ చేయమంటుంది. ఇందాక మీరు అక్కడ తీసుకోమన్నా కదా స్క్రీన్ షాట్, సో ఆ స్క్రీన్ షాట్ అన్నది ఇక్కడ అప్లోడ్ చేయండి అనమాట. ఓకేనా, ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్పుడు మీకు ఈ టాస్క్ అన్నది వెరిఫై అయ్యి మీకు ఇక్కడ 100 పాయింట్స్ అన్నది ప్రొవైడ్ అయ్యిద్ది గెలాక్సీలో. సో మస్ట్ అండ్ షుడ్గా ఈ బాట్ అన్నది అక్కడ మీరు ఫోటో తీసుకోండి. ఓకేనా, ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి, నేను గైడ్ చేస్తాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.